Hi friends, today we'll write the dimension formula for Planck's constant in first year units and dimensions. These are very important for the numericals. That is in the entrance examination also they're regularly asking regarding the Planck's constant. So Planck's constant యొక్క dimension formula ఎలా రాయాలి? We know E is equal to h nu. E is energy. Energy is nothing but again work. So work dimension formula ఏంటి? Force into displacement. Force కి mass into acceleration అంటే ml t power minus 2. Displacement into L, therefore m L square t power minus 2. This is the dimension formula for energy. So వచ్చింది కదా, నెక్స్ట్ దీనికి కావాలి ఏది, ఇది కట్టాలి మనం. ఫ్రీక్వెన్సీ మనకు తెలుసు. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. ఓకేనా? సో దేర్ఫోర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ బై న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఎనర్జీకి డైమెన్షన్ మనం ఇప్పుడే కనిపెట్టాం కదా, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 బై న్యూ. వాట్ ఈజ్ న్యూ? సి బై లాంబ్డా. సి అంటే ఏంటి? వెలాసిటీ. అంటే ఎల్ బై టీ బై లాంబ్డా. బై లాంబ్డా అంటే ఏంటి? పైకి వెళ్ళిపోతుంది వేవ్ లెంత్. దట్ ఈస్ వేవ్ లెంత్ అంటే లెంత్ కదా ఎల్, డైమెన్షన్ ఫార్ములా. సో జాగ్రత్త చూడండి, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 ఇంటూ ఎల్, మళ్ళీ టీ పైకి వెళ్ళిపోతుంది, కింద ఎల్ మిగులుతుంది. సో ఎల్ గెట్స్ క్యాన్సల్. ఏం మిగిలింది ఒకసారి చూడండి, ఎం మిగిలింది, తర్వాత ఎల్ స్క్వేర్ మిగిలింది, తర్వాత టీ పవర్ మైనస్ 2 ప్లస్ 1 అంటే టీ పవర్ మైనస్ 1. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎం పవర్ 1 లేదా ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 1 is the dimension formula for Planck's constant. వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీగా మనం చూడండి చేస్తాం డెరివేషన్. సో ఎగ్జామినేషన్లో కూడా మీరు ఇటువంటివి ఎనీ కాన్స్టెంట్స్ అండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్, ఇఫ్ దే ఆస్క్ ఎనీ కాన్స్టెంట్ టు ఫైండ్ ద డైమెన్షన్ ఫార్ములా, ఫస్ట్ ఆఫ్ ఆల్ write down the formula and easily you can calculate it.